హాయ్ బైకర్ రివ్యూ. ఇదొక మోటోక్రాస్ స్పోర్ట్ పైన బేస్ చేసుకున్న మూవీ. అంటే మన ఇండియాలో అయితే అంత పాపులర్ అయితే కాదు ఈ స్పోర్ట్స్ అయితే. నాకు గూడా ఈ స్పోర్ట్స్ పేరు ఈ మూవీ చూసాకే తెలిసింది. ఈ మూవీలో మాత్రం వాళ్ళు ఈ స్పోర్ట్‌ని చాలా క్లియర్‌గా వాళ్ళ టర్మ్స్‌లో బాగా చూపిచ్చారు. హీరో 'శర్వానంద్‌కైతే ఇదొక బెస్ట్ లుక్ అని అయితే చెప్పేస్తాను. అండ్ 'రాజశేఖర్‌కి' కూడా మంచి కమ్‌బ్యాకే. అండ్ ఫాదర్ అండ్ సన్ లాగా వాళ్ళిద్దరి రిలేషన్‌షిప్ అయితే డిఫరెంట్ యాంగిల్‌లో బాగా చూపిచ్చుకున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా వరకి సీన్స్ అయితే కొంచెం 'జెర్సీ' మూవీలోనే ఉన్నట్టు అనిపించాయి నాకైతే పర్సనల్‌గా. అండ్ ఇంటర్వెల్‌కొచ్చేసరికైతే మన హీరో అయితే రేస్‌ని వదిలేసి అయితే వెళ్ళిపోవాలనుకుంటాడు. అది కూడా కొంచెం కన్విన్సింగ్‌గానే చూపిచ్చారు ఇంటర్వెల్ కూడా. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి అన్ని మూవీస్‌లో ఉన్నట్టట్టే కామన్‌గానే ఏ రేస్‌నైతే వదిలేసి వెళ్ళిపోయాడో, ఆ రేస్ కోసం అయితే మళ్ళీ వచ్చేస్తాడు. వాళ్ళ ఫాదర్ కమ్ కోచ్ దగ్గరికి, రాజశేఖర్ దగ్గరికైతే. ఇక మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరకొచ్చేసరికి అన్ని మూవీస్‌లో ఉన్న టెంప్లేటే చూపిచ్చేస్తారు. అంటే రేస్‌కి ప్రిపేర్ అవ్వడము, రన్నింగ్ జేయడము, ఇంకా రేస్‌కి రెడీ అనటము, అండ్ ఎండింగ్‌కొచ్చేసరికి రేస్ విన్ కూడా అవుతారు. అంటే రేస్‌లో లాస్ట్ పొజిషన్‌లో ఉండి పడిపోయినా కూడా జై బాలయ్య అంటూ మాత్రం రేస్ అయితే విన్ అయితే అయిపోతాడు. హీరోయిన్ గురించి చెప్పాలంటే ఆల్‌మోస్ట్ జెర్సీ లాగే అని చెప్పేస్తాను. కానీ ఇందులో కొంచెం ఆమె లక్ అని చెప్పేస్తాను. ఈమె మాంగళ్యం కొంచెం గట్టిగా ఉంది. మ్యూజిక్ అయితే చాలా డీసెంట్‌గా బావుందనిపిచ్చింది. అండ్ ఎక్కడ ఫోర్స్‌ఫుల్‌గా అయితే ఎలాంటి సాంగ్స్ అయితే లేవు. అండ్ మూవీ ఎండింగ్ గూడా తెలిసిందే గదా! నార్మల్ హ్యాపీ ఎండింగే అయితే ఇచ్చేశారు. మూవీ థియేటర్‌కెళ్ళి చూడాలా అంటే మాత్రం కష్టమే. ఓటీటీలో వచ్చినప్పుడు చూసేసేయండి. థాంక్ యూ సో మచ్.